ఇప్పుడు చెప్పండి. అది రసాల పండు, ఆర్గానిక్, కొనుక్కొని తెచ్చుకుంది కాదు, చెట్ల నుంచి వచ్చిన ఆర్గానిక్, ఏ మందులు లేకుండా పండించి, కలరా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. నేను మక్క పెట్టాను స్వయంగా దాని గురించి ఏం చెప్తావు నువ్వు? మా మమ్మీ మక్క పెట్టింది అని చెప్తావా? నాకేం తెలుసు, ఇంట్లో పడున్నాయి మక్క పెట్టావు తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చావు తింటున్నాను. ఇత్తల బిందెలో మక్క పెట్టాను, తర్వాత చూపిస్తా. అది కూడా ఇత్తల బిందెలో మక్క పెట్టిన చిన్న రసాలు, దాంట్లో చిన్న రసాలు, మల్లిగ, పెద్ద రసాలు, బంగినపల్లి అన్నీ కలిపి ఉన్నాయి. చిన్న రసం అది ఈరోజే పండిన రసం. ఇంకోటి ఇచ్చేదా? మొత్తానికి ఆర్గానిక్గా పండించింది తింటున్నాము. ఇట్లాగా కోసుకొని వచ్చుకొని చెట్లయి మనం ఒక 10 days అయినా పర్వాలేదు మక్క పెట్టుకుంటే మనకి క్యాన్సర్ అట్లాంటి రోగాలు రాకుండా, వాళ్ళు క్యాన్సర్ వచ్చే ఇదిలాగా పెడతారు. కెమికల్స్ వేసి పండబెడతారు 2 రోజుల్లో. అది తినేదానికి పుల్లగా ఉంటుంది. ఇవి వేయబలేదు, ఇవి మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోద్ది. అందుకే దీన్ని ఆర్గానిక్ అనింది. ఇంట్లోనే కదా మనం పండేసుకున్నాం. మేము గత 10-15 days నుంచి మామిడి పళ్ళు తింటున్నాం. అయ్యే బయట కొనుక్కొచ్చుకుని చాలా పుల్లగా ఉంటున్నాయి. ఇవి మటుకు తీయగా తేనె టైప్లో ఉంటాయి. తీయగా పులుపు తీపి అంటే అది ఫ్రెష్గా అప్పుడే పండింది, అందుకని మీకు ఫ్రిడ్జ్లో అది ఇవ్వలేదు కాబట్టి. ఎట్టని టేస్ట్ బాగానే ఉంది. ఓకే, నేను తిని చెప్తాను, నాది బాగుండి ఉంటుంది. ఓకే బాయ్. ఛానల్ చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడి పళ్ళు ఎవరికి ఇష్టం వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడి పళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఉండరు ప్రపంచంలోనే. 1% ఎవరికి? నీకా? నీకు తెలిసిన వాళ్ళకి. ఓకే బాయ్.